ప్యాన్ పెట్టు, పొయ్యి వెలిగించు. ఇప్పుడు ఇందులో వేస్తున్నాను మినపప్పు, కొంచెం వేయించు. పొయ్యి ఆరిపోయాలి. ఇంట్లో తీసుకెళ్తే అక్కడికి వెళ్ళేసరికి వేడి తగులుద్ది కదా, కొంచెం మళ్ళీ వేయించడానికి. ఇక్కడ ఒక బేసిన్ ఉంటుంది పట్రా. వరిపిండి 1 కప్పు నిండా తీసుకున్నాం. చిన్న రోల్ ఉంది పట్రా. ఇప్పుడు మనం చెక్కలు చేసుకుంటాం కదా, అందులో మిరియాలు వేయం, కానీ మిరియాలు కూడా వేస్తే తట్టై రుచిగా ఉంటాయి. కొద్దిగా పొడిగొట్టు, మరీ మెత్తగా అక్కర్లేదు, కొద్దిగా. దీంట్లో వేసుకో. ఈ బియ్య పిండిలో వేసేసుకోవాలి మిరియాల పొడి. ఇది ఎక్కడ పెట్టాయి? మినపప్పు పట్టుకొచ్చావు కదా, ఇందులో కేవలం ఒక 2 స్పూన్లు వేయాలి. ఎందుకంటే ఇది బాగా చిక్కబడ్డానికి. నువ్వులు, నానబెట్టిన శనగపప్పు, కాస్తంత ఇంగువ, కరివేపాకు, చక్కగా ఇలా చిన్న వేసుకోవాలి. కారం, కాస్త ఉప్పు అందుకో, చూసేయి. చాలు చాలు చాలు. వెన్నపూస, కొద్దిగా నీళ్ళు పోయి, కొంచెం నీళ్ళు పోయమ్మా. ఇలా చక్కగా ముద్ద కలుపుకోవాలన్నమాట. నేనేం చేస్తున్నాను? ఉండలు కొడుతున్నావు. తమిళనాడు వంటకం తట్టై చేసుకుంటున్నాం కదా మనం. చక్కగా ఇలాగా ఉండలు చేసావు. ఏం చేయాలి నెక్స్ట్? దీన్ని ఉండలు చేసి నెచ్చగడికి వస్తాయి. బతుక్కుని నుంచోవచ్చు కదా. ఇప్పుడు ఇలా ప్లాస్టిక్ కాగితం పెట్టుకోవాలి. పెట్టుకుని దాంట్లో ఇలా నూనె రాసు. ఇలా చక్కగా నూనె రాసుకుని ఇలా పెట్టి మధ్యలో ఇది పెట్టి పైన ఇలాగ మూసుకుని, ఈ పీట మామూలుగా అరిసెల పీట, మనం అరిసెలు వండుకుంటాం కదా, అరిసెలు నొక్కుంటాం ఆ పీట. 2 విధాలుగా ఇది పెట్టి ఇలా ప్రెస్ చేయాలి. మామూలుగా తట్టలేదు బాబాయ్, నువ్వు తట్టిన తట్టుడికి అది ఏదిటి ఈ వయసులో నువ్వు అట్లా వేయద్దుటి. పడుతుంది సార్, నూనె పడుతుంది సార్. ఇలా చేసారా బ్యాన్ని? 4 వేసాయి. ఇలాగే అన్నీ కాల్చుకోవాలి. ఓకే బాబాయ్. మాయా, అది కాదు మాయా, నాకు తెలియకడుగుతాను. కనీసం ఫోన్ చేసి అల్లుడా ఎలా ఉన్నావని ఏ రోజైనా నీ జీవితంలో నువ్వు అడిగిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఏ రోజన్నా అడిగావా? రేపో మాపో పోయి ఆ ముసలోడు మా బాబాయ్కి ఫోన్ చేసి మర్యాదలు చేస్తున్నాడు, నువ్వు ఉన్నావు. తిట్టకు తిట్టకు ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను. తిట్టకు. ఓకే ఓకే. ఇగో మా మావయ్య ఫీల్ అవుతున్నాడు, నేను అట్లా గాలికి పోయి మాట్లాడొస్తాను. మాయా చల్ల మాయా, చల్ల ఉంటామా. ఈయన నన్ను తిట్టిన తిట్టల్లో పావు వంతైనా మా అత్తని తిట్టుంటే ఈరోజు తలెత్తుకొని ఉండేవాడు. ఈయన తిట్టిన తిట్టకి చెవులు తెరత్తాడు. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మినపప్పు వేసి కొంచెం వేడి చేసి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బేసన్లో బియ్యపిండి, మిరియాల పొడి, మినప్పిండి, నువ్వులు, నానబెట్టిన శనగపప్పు, ఇంగువ, కరివేపాకు, కారం, ఉప్పు, వెన్నపూస, నీళ్లు పోసి గట్టి ముద్దలాగా చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చక్కలా ఒత్తుకొని నూనెలో వేసి వేయించుకుంటే తట్టై రెడీ.